అత్యంత ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. ఇది దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై మార్కు సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి అనే మాటను మనం గమనిస్తున్నాం. ఆ పై వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు, మీరు నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తాను అని ప్రభువు వారు సెలవిచ్చినట్లుగా లేఖనంలో మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైన వారిని పిలిచినట్లుగాను తన పనికి, తన పరిచర్యకు, ఇప్పటివరకు మీరు చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారేమో, పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను, మీరు చేపలు పట్టేవారుగా ఉన్నారేమో, కానీ నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని దేవుడు పిలవగానే పేతురు, యాకోబులు ఆలోచించుకోలేదు. అన్న ఏం చేద్దాం, వెళ్దాం అంటావా, మన అమ్మని అడిగి వెళ్దాం, మన నాన్నని అడిగి వెళ్దాం, ఈ చేపలు బట్టి వ్యాపారం కదా, మరి పడవలు ఏమైపోతాయో, ఇవన్నీ ఏమైపోతాయో ఒకసారి ఆలోచించుకొని మనం అమావాస్యకో పౌర్ణమికో మధ్య రోజు చూసుకొని మనం వెళ్దామని యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పలా. లేఖనం సెలవిస్తుంది వెంటనే ద వెరీ రైట్ మూమెంట్, ఎప్పుడైతే దేవుడు పిలిచాడో వెంటనే వారు దేవునికి విధేయులుగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈరోజు చాలా మందిని దేవుడు పిలుస్తూ ఉంటాడు, నా పని చేయండి, నా యొక్క సేవ చేయండి, లేదంటే పరిచర్యలో సహకరించండి, లేదంటే దేవుని పని నిమిత్తం దేవుడు మనల్ని పిలిచినట్లయితే ఈరోజు చాలా మంది రకరకాల సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా దేవుని వివాహానికి ఆహ్వానించబడిన వారు చెప్పే సాకులు కూడా ఉన్నాయి. నేను వాటన్నిటిని కూడా ధ్యానించను. కానీ వారు వెంటనే ఆలోచించలేదు, సమయం అడగలేదు, టైం అడగలేదు, నిర్ణయించుకోవడానికి ఒక టైం కావాలి, మేము డిస్కస్ చేసి మళ్ళీ వస్తాం, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం, లేదా అంటే పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి మరి ఆ పిల్లలకి అన్నప్రాసన అని, బారసాలని, మళ్ళీ వాళ్ళకి క్షేత్రస్థాయి వచ్చినప్పుడు అంటే 12వ సంవత్సరంలో వారు మరలా ఆ పుష్కర సమయానికి ఏదో ఒక పద్ధతులు ఉంటాయి కదా, వాటి ఇలాగ వాయిదాలు వేయాల. వెంటనే అంటే దేవుని మాటకు వారు ఎంత ఒబీడియంట్గా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుడు పిలిచాడు, వెంటనే వారు తమ వల్లను విడిచిపెట్టారు, వారి పనిని విడిచిపెట్టారు, వారికి ఒక చేతి వృత్తిని విడిచిపెట్టారు. ఎందుకనంటే దేవుడు పిలిచాడు. నమ్మకం, విశ్వాసం. ఈ రోజున ఎంత మనం ఒబీడియంట్గా ఉంటామో, ఎంత దేవునికి లోబడతామో, ఎంతగా దేవునికి మనం మనల్ని సమర్పించుకుంటామో అంతగా దేవుడు మనల్ని వాడుకుంటాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఈరోజు చాలా మంది విధేయత చూపలేకపోవడాన్ని బట్టి ఆశీర్వాదాలకు దూరం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున దేవుని చెప్పిన మాటను బేఖాతరు చేయకుండా దేవుని మాటను ధిక్కరించి దేవుని మాట పట్ల నిర్లక్ష్యం వ్యక్తం చేయడాన్ని బట్టే చాలా మంది దేవుని ఉగ్రతను కొని తెచ్చుకునేవారు ఉన్నారు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుడు నీతో చెప్పిన దానిని వెంటనే జరిగించు. డిలే చేయకు, ఆలోచించుకో. నో మోర్ సెకండ్ థాట్, అంటే ఇంకోసారి ఆలోచిద్దాం, ఇంకోసారి అనే మాట కాకుండా వెంటనే. వారు కూడా దేవుడు చేపలు పడుతుంటూనే పిలిచినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మరి వెంటనే వలని విడిచిపెట్టేశారు, వారి వృత్తిని విడిచిపెట్టారు, పడవలను విడిచిపెట్టారు, అన్నింటినీ విడిచిపెట్టారు. ఈ రోజున దేవుడు కొన్నిసార్లు మనల్ని వాక్యం ద్వారా పిలిచినప్పుడు, పట్టుకున్నప్పుడు వెంటనే ప్రభువుకు లోబడడం. మనం అనుకున్నది చేసిన తర్వాత, మనకి తీరిక కుదిరినప్పుడు, మనకంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రభు దగ్గరికి వెళ్దాం అనుకున్న ఆ సందర్భంలో ప్రభువా నన్ను కనికరించుకొని నన్ను యాక్సెప్ట్ చేయని చాలా మంది ప్రార్థించే మూర్ఖులు కూడా క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. ప్రియ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, శిష్యులైతే వెంటనే లోబడ్డారు. నువ్వు వెంటనే లోబడుతున్నావా? టైం తీసుకుంటున్నావా? ఒక రోజు, ఒక నెల, ఒక వారం, ఒక సంవత్సరం, లేదా రకరకాల కారణాల చేత నా ఉద్యోగం, వ్యాపారం, చదువు, సామాజిక జీవితం, ఆంతరంగిక జీవితం, వ్యక్తిగత జీవితం, ఇలాగ సాకులు చెప్పుకుంటూ వాయిదాలు వేసే వాయిదాల పెద్దమ్మవా నువ్వు? శిష్యులు వెంటనే ఒబీడియంట్, వెంటనే వెరీ నెక్స్ట్ మూమెంట్ వారు వలలను విడిచిపెట్టారు. నువ్వు దేవుని కోసం వెంటనే చేస్తున్నావా? అనాలోచితంగా ఆలోచించుకొని వారాల తరబడి, నెలల తరబడి చేస్తున్నావా? ఆలోచన చేద్దాం. దేవుడు పిలిచాడు, వెంటనే వారు లోబడ్డారు. మన జీవితంలో కూడా మనం కూడా దేవునికి లోబడవలసిన వారమైనా, ఎంతగా దేవునికి లోబడతామో, ఎంతగా దేవునికి విధేయత చూపుతామో అంతటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని లేఖనము తెలియజేస్తూ ఉండగా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభువుకు లోబడు. నువ్వు వెంటనే లోబడిన సందర్భంలో దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవుడి ఇట్టి మాటలను బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా దేవా, నీకు వందనాలు.
మీరు పిలిచిన పిలుపుకు వెంటనే శిష్యులు లోబడ్డారయ్యా. మేమును వెంటనే లోబడగలిగిన కృపను దయచేయండి. వాయిదాలు వేయక ఇప్పుడు కాదు ప్రభు మరొకసారనో, ఇప్పుడు కాదు ఇంకొకసారనో వాయిదాలు వేసే మనస్తత్వం నుంచి దూరపరిచి చురుకైన విశ్వాసాన్ని దయచేసి ఏమాత్రం ఆలోచించకుండా ప్రభు నీకు లోబడగలిగినట్లుగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.